నుంచి ఇక్కడ ఉంటున్నారు? నాకైతే మేమైతే 25 సంవత్సరాలు అవుతుంది సార్. మాకు ఇదే పరిస్థితి ఉంది. మాకు ఇదే ఉంది. ఎవరు పట్టించుకోరు. ఇట్లా అనలేక మేము ఇట్లనే ఉండాలి. అంటే ఏంది మీ సమస్య ఏంది? మా సమస్య మేము ఎవరు చెప్తలేరు, పెద్దలు చెప్తలేరు. మేము తీర్చుకునే ఇట్లా మాకు అవకాశం ఇస్తలేరు కదా. మా తప్పు మేము దిద్దుకుంటే ఇట్లా అవకాశం ఇస్తలేరు. మాకు ఎవరు అవకాశం ఇస్తలేరు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? మమ్మల్ని ఎవ్వరంటే అందరూ మమ్మల్ని అంటున్నారు, మీరు చేసుకుంటలేరు అని. మేము ఏడుకోవాలో మాకు అర్థమైతలేదు. ఇప్పుడు రోడ్ బ్లాక్ చేసిన వాళ్ళు ఎవరమ్మా? బ్లాక్ చేసిన వాళ్ళు అంటే భూమి వాళ్ళు చేసింది సార్. ఎవరు భూమి వాళ్ళు? శృతిని ఎవరో తెలియదు. వాళ్ళైతే ఇప్పుడు మా గణవారత ఉంది కదా, ఇప్పుడు చూడడానికి వాళ్ళు చేస్తున్నారు. మీరు ఇల్లు కట్టి ఎన్ని ఏళ్ళు అవుతుంది? మేము 20 సంవత్సరాలు. సో 20 సంవత్సరాల నుంచి లేని రోడ్ ప్రాబ్లం ఇప్పుడు అంటా ఉన్నారు. ఇంకా మామూలుగా అనుకుంటా పోతున్నాం. ఇప్పుడు పిల్లలు ఏమంటున్నారంటే ఎక్కువ చేసుకుంటున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారంటే ఎక్కువ చదువుకున్నారు కదా సార్. ఎట్లా అంటే ఇప్పుడు ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు ఎందుకు వినాలి, ఏం కథ అనేది వాళ్ళు ఇది చేసుకుంటారు. మేమంటే చదువుకొని పోతున్నాం. అట్లనే మేము అప్పటికెళ్ళైనా చదువుకునే పోతున్నాం. మా మామ వాళ్ళ నాయన వాళ్ళ అక్కడికి వెళ్ళి ఉంది. ఇప్పుడు మేము తీసుకున్నది కాదు, మా నుంచి వచ్చింది కాదు. సో అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎవరమ్మా తిడుతున్న వాళ్ళు ఎవరు? మీరు భూమి ఏం తిడతలేరు, పట్టాలు చేయమంటే చేస్తలేరు. అడిగి చాలా అయింది. ఇప్పుడు పట్టాలు లేకుండా ఇల్లు కట్టుకున్నారా? అంటే మాకు ఫస్ట్ చేస్తామని ఇచ్చిండ్రు. పట్ట చేస్తలేరు. అంటే ప్రభుత్వ భూమి ఇది? ఏం లేవు, వాళ్ళది. కొనుక్కున్నారా? కొనుక్కున్నాము. రిజిస్ట్రాల్ చేయండి అని మా ఆయన ఉన్నప్పటికల్లా అడిగినాము. మా ఆయన చచ్చిపోయి కూడా 8 ఏళ్ళు అవుతుంది. ఇంక మా పిల్లలు చిన్నగా ఉండాలని అడుగుదాం. మొన్న మేము మున్సిపాలిటీ చేసుకున్నాం సార్. ఇంకెవరిని ఇల్లు ట్యాక్స్ కడుతున్నాం కదా. ఇంకా మేము 15 ఏళ్ళు ఇల్లు ట్యాక్స్ కట్టబట్టి దాంట్లో ప్రకారంగా పోతే చేసిండు రిజిస్టర్ ఆఫీస్ కాకపోతే. ఇంకా అట్లా చేసుకున్నాము. నిన్న మొన్న వాళ్ళు ఇంకా అట్లా మళ్ళీ వేస్తున్నారని ఏం రానిస్తారు. ఇల్లు కట్టుకోవాలంటే ఏం వస్తలేవో, గడ గుంతలు తీసిన ఆమె కూడా రాణిస్తలేదు. భూమి ఆమెకే రాణిస్తలేదు, సొంత ఆమెకు కూడా. అట్లా ఉంది మా పరిస్థితి. మాకు మా ఆయన లేననుకో ఇంకా మేము కూడా ఉండని ఆడి మనిషిని పోయి ఏం మాట్లాడాలని అందరి తర్వాత మేము కూడా ఉన్నాం. ఇట్లా అందరం ఈమె ఉంది మాకు భర్తలు లేరు. ఇంకా మేము మొగోళ్ళు రాండి అంటే ఎవరు వస్తలేరు. మా భర్త ఒకడు వస్తాడు. ఆయన అడిగి చాలా ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి ఇదే ఒకటే తోవ మీకు ఇప్పుడు వచ్చేది? ఎవరు ఇప్పుడు బ్లాక్ చేసింది ఎవరమ్మా? భూములు అంటే ఎవరు? వాళ్ళకు పేరు ఉంటది కదా. ఏమో తెలియదు నాకు కూడా పేరు. వాళ్ళ ఇద్దరు సుఖీనని తెలియదు, తరుణ్ ఇద్దరు ఉండరు అన్నదమ్ములు. ఎవరు చేసిన పెద్ద ప్రజావానికి వచ్చిన తర్వాత ఎవరైనా తిట్టారా మేము? మళ్ళీ ఎవరు మా కాము ఇంట్లో తిన్నాం, ఇంట్లో ఉన్నాం. ఇప్పుడు తీసుకు అక్కడ కనిపిస్తాం. ఎప్పుడు రోడ్డు అడ్డంగా వేసింది ఎవరు? ఇప్పుడు మేము వచ్చినాక వేసినాం. ఇప్పుడు అంటే మధ్యాహ్నమా పొద్దుగాల? మేము ఆడికి వెళ్ళి వచ్చినాక వేసినాం. మరి స్థానిక మీ కౌన్సిలర్ కి ఎవరికైనా కంప్లైంట్ చేయలేరా? కౌన్సిలర్ చెప్పి చాలండి సార్, మీరే మాట్లాడుకోండి అంటారు. ఇప్పుడు చేయలేదు. ఇప్పుడు చేయలేదు. ఎవరు రాలేరు, పిల్లలు రాలేదు. పిల్లలు వస్తే తెలుస్తుంది అని మేము కూడా ఏమంటాం. ఇప్పుడు చూస్తే వాడు తమ్మలు వేసి మీరు రోడ్డు మీద నిలబడింది. అదే చెప్తున్నా, వచ్చినట్టున్నారు మనం అలా మాట్లాడిన వాళ్ళు పేపర్ వాళ్ళని అనుకుంటున్నాం. మీరు మాట్లాడమ్మా ఇక్కడ రండి. అని మేము 25 ఏళ్ల కొలిగ నుంచి అంటున్నాం సార్. మాకు సర్పంచులు ఉన్నప్పటి నుంచి పట్టించుకుంటలేరు. సర్పంచ్ పోయి కౌన్సిలరే ఇప్పుడు రెవెన్యూ కూడా వచ్చింది. మాది ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు తాతాల కాడ నుంచి మన్మన్ల వరకు వచ్చింది. కొడుకులది పోయింది, ఇప్పుడు మన్మన్లు లేచారు సార్. మరి మనకి ఎవరి పరిస్థితి? మేము రిజిస్టర్ అయింది, కానోళ్ళు రావాలి, అయినోళ్ళు రావాలంటే అందరం పోతేనే ఉండం. మరి పోయినప్పుడు చేయాలి కదా సార్. మా సమస్య తీర్చాలి కదా. ఎవ్వరు తీరుస్తలేదు. ఇట్లకెంచాలి ఎవ్వరు రారు. పోయిన దానంటే ఎవరు రారు. ఇప్పుడు ఇంతవరకు మా ఆయన పోయిండు. ఇట్లకెంచాలం పోతే ఎవరు మా ఆయన నీవు ఉరుకుతావు, నీవు చేస్తావని అన్నారు అప్పుడు. ఇప్పుడు ఇక వీళ్ళు పోదాం అంటే ఇప్పుడు వచ్చినాం. మేము ఇన్ని రోజుల కలిగి ఇప్పుడు వచ్చినాం కలెక్టర్ ఆఫీస్. ఇంత పడ్డాక కూడా రాలేదు సార్. ఇప్పుడు వచ్చినాం మేము. మొత్తం ఎంత ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ? ఎన్ని 10-15 ఇండ్లు ఉన్నాయి సార్. ఇట్లకెంచి ఇప్పుడు మీ సమస్య అంతా 15 ఇండ్ల నుంచి? 15 ఇండ్లు కరెక్ట్ వస్తలేరు. మేము 4-5 మందిమే అంటున్నాం సార్. ఇప్పుడు 4-5 మంది అంటాం. వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఎట్లా మేము ఇట్లా పోతాం అంటారు. వాళ్ళు ఈ రోడ్ పంట పోతాం అంటారు. వాళ్ళు ఎట్లా ఒక్కొక్క మాకు రోడ్ అయితే సరిగ్గా ఉండాలి కదా సార్. మాకు మేము అనేది మెయిన్ రోడ్ కావాలి మాకు. కానీ వచ్చిన రోడ్లు మళ్ళీ వేస్తారు సార్. ఇదివరకు రోడ్ పడుతుండే, ఇది రోడ్ వచ్చి మళ్ళీ పెద్ద మనుషులతో పోతూనే ఉంటాం. కౌన్సిలర్తో కోతిమి, ఇంకా ఊర్లో నాయకులతో కోతిమి. మాకు పరిష్కారం చేసలేరు. ఏడికి ఆడుకోదాం రండి, ఇడికి రండి, వాళ్ళు ఇంటికోండి వీళ్ళు ఇంటికోండి అంటే కూడా పోతున్నాం. కానీ మాకు పరిష్కారం అయితే లేదు సార్. మాది సో ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? మాకు రోడ్డు కావాలి అని మేము ఇదవుతున్నాం. మాకు రోడ్డు అయితే బాగా మేము వనకాలం వస్తే ఏడుస్తున్నాం సార్. ఈ రోడ్డు గుడ్డు అంతా ఈడ కాలు పెడితే ఆడ దాడుతుంది. మేము ఎట్లా పోతుంది సార్? మేము రోడ్డుకి ఎట్లే కాలి చెప్పొక మాట. 30 ఏళ్ళ దినం అవుతుంది, 25 ఏళ్ళ దినం అవుతుంది. ఇక్కడికి వచ్చి రోడ్డు లేదు. మాకు రోడ్డు కావాలని ఓట్లు వేసేటప్పుడు నాయకులను అడగలేరు? అడిగినాం. మేము వేపిస్తాం అన్నాడు. మరి ఇప్పుడు అడుగుతలేరమ్మా? మరి రోడ్ వేపిస్తాం. మీరు పరిష్కరించుకోండి, మీరు పరిష్కరించి మాట్లాడుకున్నాక వేస్తా అంటున్నాడు ఆయన. అది ఆ మాట మాట్లాడుతున్నాడు ఆయన. మీరు మాట్లాడుకోండి, మీరు మాట్లాడితే నేను అంటలేను అంటే నేనేమని చెప్పినా
మా వల్ల ఎవరికి అయితే లేదు గీల నీ పెద్ద మనుషులు కదా నీ చేయని నేను చెప్పిన ఇంకా ఆయన ముందుకు చేయాలి కదా ఆయన చేస్తలేడు మరి మేము ఏం చేస్తాం సార్ మాకు ఇక ఇట్లా ఉంది ఇంతవరకు ఇంత మొరం లేదు ఇక గుంతలు వానలు వర్షాలు వస్తాయంటే మేము నాంటాం పోనీక కూడా ఇప్పుడు ఈ మోరు నాకు వచ్చింది అక్కడ మీనాలకి ఏం మంచిగా ఉంది నాకు ఇప్పుడు గొయ్యకలకు పొద్దులే సాయంత్రం జర్సేపతి ఇల్లు మూసుకున్నాను నేను నా పరిస్థితి ఏంటి సార్ రోగాలకు వచ్చి సావాలన్నా నేను ఇంకా కొంచెం అయితే ఇలా గాలి పెడుతుంది లేకుంటే గొయ్యకలకు ఇల్లు మూసుకొని కూర్చోవాలి ఇప్పుడు నేను రోగాలు వచ్చి పడుతున్నాం మేము బురద మాకంతా బురదనైతే సార్ వర్షాకాలం మాకేందంటే రోడ్డు కావాలని అడుగుతున్నాం అంతే మేము మాకు ఏది లేకున్నా సార్ రోడ్డు కావాలని అడుగుతున్నాం మాకు ఒక రోడ్డుకు న్యాయం చేయండి అంతే రోడ్ అయితే అన్ని వస్తాయి నాకు నీళ్లు గీళ్లు మాకు అవసరం లేదు సార్ మోసుకుంటాం ఎట్లన్నా ఇది అవుతాం కానీ మాకు రోడ్డు కావాలనే ఇది అవుతున్నాం సార్ వచ్చిన రోడ్డు మలిపి తోలుతుర్రు ఆడ ఇంతకు ముందు వచ్చిన రోడ్డు ఆ గుడికి వెళ్ళి వాడే అదంతా వాడే అప్పలు ఇటు ముందరికి వెళ్ళి వాడేది ఈడ పడతలేదు రోడ్డు ఆ రోడ్డు మొన్న వచ్చిందంట శాంక్షన్ కానీ ఇక్కడ వేస్తామని వచ్చిన రోడ్డు మలిపి తోలుతుండ్రు